హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రిఫ్లెక్స్ టోకెన్స్ మనం ఏ విధంగా విత్డ్రా చేసుకుంటాము అండ్ అది చెప్పబోతున్నాను. అండ్ దీని గురించి వచ్చేసి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఇందులో ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా ఏం చేస్తారు అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి మినిమం విత్డ్రా వచ్చేసి 1000 కాయిన్స్ RFX. ఇప్పుడు వచ్చేసి మనకు 1009 ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో చెప్తాను. అండ్ దీనికి వచ్చేసి మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉండాలి. ట్రస్ట్ వ్యాలెట్లో మనకు రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా, మనము కాపీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రిఫ్లెక్స్ కోల్డ్ మైనింగ్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేద్దాం. విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి 1000 RFX. అండ్ పేఅవుట్ వచ్చేసి మీకు ఎవ్రీ సండే వస్తుంది. మీరు పేఅవుట్ తీసుకునే టైంలో వచ్చేసి మీకు మైనింగ్ అనేది యాక్టివ్లో ఉండకూడదు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి ఆస్క్ పేఅవుట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న దాంట్లోకి RFX టోకెన్స్ అనేటివి వస్తాయి. ఓకే. అండ్ ఎప్పుడైతే మళ్ళీ మీ దగ్గర 1000 పాయింట్స్ అయితే అప్పుడు మనము విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వీళ్ళు కూడా ట్రస్ట్ వ్యాలెట్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనం పేఅవుట్ రిక్వెస్ట్ చేసింది 4th October 2020. స్టేటస్ వచ్చేసి పెండింగ్లో ఉంది 1009 RFX టోకెన్స్ అనేసి. ఇప్పుడు వచ్చేసి మీరు రిఫ్లెక్స్ కోల్డ్ మైనింగ్ నుంచి మనం RFX టోకెన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకుంటామని చూశారు కదా. ఇది వచ్చేసి నేను విత్డ్రా వచ్చేసి 4th October నాడు నేను విత్డ్రా కొట్టుకొచ్చేసి దాదాపు ఈ రోజు వచ్చాయి. 12th October నాడు నాకు వచ్చేసాయి. దాదాపు 1 వీక్ టైం పట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంతకుముందు అడిగారు ఒకరు మన సబ్స్క్రైబర్స్లో RFX మన రిఫ్లెక్స్ టోకెన్స్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేసి. జస్ట్ నాకు కూడా వస్తాయా రావా అని ఒక చిన్న డౌట్ ఉండే, బట్ మళ్ళీ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను. అండ్ విత్డ్రాలోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఇంతకుముందు నిన్నటి వరకు వచ్చేసి నాకు పెండింగ్లో ఉండే. ఇప్పుడు వచ్చేసి చూడండి, స్టేటస్ అనేది యాడ్ చేసింది. మీకు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా చూపిస్తాను, బట్ ఇక్కడ ఒకసారి మీకు చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేసి. ఇక్కడ వచ్చేసి చూడండి, 4th October నాడు నేను రిక్వెస్ట్ పెడితే నాకు ఎగ్జాక్ట్లీ 1 వీక్ టైం పట్టింది నాకు రావడానికి. ఇక్కడ వచ్చేసి చూడండి, నా యొక్క రిఫ్లెక్స్ అడ్రస్లో వచ్చేసి ట్రస్ట్ వ్యాలెట్లో వచ్చేసి 1009 ఉన్నాయి ఈ విధంగా. ఓకే గైస్, ఈ విధంగా మీరు రిఫ్లెక్స్ టోకెన్స్ అన్నిటి రిసీవ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ వచ్చేసి ఏబిట్ ఎక్స్చేంజ్. బట్ ఏబిట్ ఎక్స్చేంజ్లో వచ్చేసి మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది రావాలి. ప్రజెంట్ ఇప్పుడు రావట్లేదు. అందుకని అది ఎక్స్చేంజ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇందులో మీరు వర్క్ చేయండి. మీరు ఎవ్రీ సండే ఎప్పుడైతే మీకు 1000 RFX టోకెన్స్ అవుతాయి అప్పుడు మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు మీ ట్రస్ట్ వ్యాలెట్లో. ట్రస్ట్ వ్యాలెట్లో ఉంటే సేఫ్గా ఉన్నట్టే. కాబట్టి మీరు ఇంకా వేరే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యాక మనము ఏం చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ 1000 RFX టోకెన్స్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా $2.32 ఏమో ఉంది. ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి చూశాను. అండ్ బట్ ఏబిట్లో అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ సైన్ అప్ అవ్వట్లేదు. కాబట్టి నేను మీకు అవి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి పైఫ్లేర్ గురించి అడుగుతున్నారు. అండ్ FLR టోకెన్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వీడియోలో. బట్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూడండి, FLR టోకెన్స్ వచ్చేసి మనకి ఇందులోనే యాడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి క్లెయిమ్ అనే బటన్ ఉంది కదా, క్లెయిమ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకో 12 FLR టోకెన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసామనుకోండి, మనకు 24 కాస్త 36 అవుతాయి. ఇందులోనే యాడ్ అవుతాయి. ప్రజెంట్ FLR అనేది మనకు ఇందులో కూడా ఎక్స్చేంజ్ లిస్ట్ కాలేదు కాబట్టి ఇందులో జస్ట్ వర్క్ చేసి పెట్టుకోండి. అండ్ ZEC డాష్ కాయిన్స్ అయితే మీకు ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చేస్తే, PIBX అయితే డైరెక్ట్ బైనాన్స్లోకి వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను మనకు LTC బాట్ గురించి. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా స్టిల్ కంటిన్యూగా పేఅవుట్ ఇస్తూ ఉంది. ఇందులో వచ్చేసి డైలీ మీరు రిఫర్ చేస్తే రిఫర్ చేయండి. రిఫర్ చేయకపోయినా కానీ ఇందులో వచ్చేసి ఆప్షన్స్లోకి వచ్చేసి డైలీ 24 అవర్స్కి ఒకసారి బోనస్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు 0.0001 LTC అనేది ఇస్తుంది. ఈ విధంగా మీకు ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా 5 డేస్ వర్క్ చేశారనుకోండి, మీరు పేఅవుట్కి ఎలిజిబుల్ అవుతారు. మీ యొక్క Coinbase ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడికి కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు 0.000615 LTC అనేది నాకు వచ్చేసింది. ఇన్స్టెంట్గా పేఅవుట్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన బాట్ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కాబట్టి ఇది ఇందులో ఎన్ని రోజులు వర్క్ అయితే అన్ని రోజులు మీరు పేఅవుట్ అనేది తీసేసుకోండి. ఓకే గైస్, ఈ విధంగా మీరు రిఫ్లెక్స్ టోకెన్స్ని అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.